హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సౌమ్య. ఈ రోజు వీడియో ఏంటనేది థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ తెలిసి ఉంటుంది. అదేనండి, ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ ఏ ఏజ్ లో కరెక్ట్ అనేది ఈ రోజు నేను వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ మమ్మీ డైరీస్. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈస్, ఒక అమ్మాయికి బెస్ట్ ఏజ్ టు కన్సీవ్ ఈస్ 21 to 29 ఇయర్స్. ఎందుకంటే వాళ్ళ రీప్రొడక్టివ్ పొటెన్షియల్ కానీ బాడీ కెపాసిటీ కానీ ఈ ఏజ్ లో మాక్సిమం ఉంటుంది. రీప్రొడక్టివ్ పొటెన్షియల్ అంటే ఎలా చెప్తామంటే, ఒక అమ్మాయి పుట్టుకతోనే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎగ్స్ కలిగి ఉంటుంది. దాన్ని ఓవేరియన్ రిజర్వ్ అంటారు. సో ఆ ఎగ్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఆ ఏజ్ లో బాగుంటుంది. ఇంకా కూడా హార్మోనల్ లెవెల్స్ అనేటివి చాలా బాగుంటాయి. సో ఈ పీరియడ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. నవ్వే డేస్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఎడ్యుకేషన్ మీద ఇంకా కెరియర్ మీద ప్రయారిటీ ఎక్కువైపోయింది. అండ్ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం సంపాదన వెనక పడుతున్నారు. పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేయడం వల్ల మ్యారేజెస్ అనేవి డిలే చేస్తున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మాయిలు ఫ్యామిలీని అండ్ వర్క్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రెగ్నెన్సీని డిలే చేసేస్తున్నారు. సో బియాండ్ 30s ఎగ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతుంది. ఆ ఏజ్ లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం వల్ల బేబీస్ కి జెనెటిక్ ఇష్యూస్ రావడం కానీ లేదా ఏదైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇదొక్కటే కాకుండా మదర్ కి ప్రెగ్నెన్సీ టైంలో బీపీ, షుగర్, థైరాయిడ్, ఫిట్స్ అలాంటి అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అదొక్కటే కాకుండా కొంతమంది అమ్మాయిలకి ఇవి ముందే ఉండుంటాయి, బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి. సో అందువల్ల కూడా ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది ఈ ఏజ్ లో చేయడం అనేది మంచిది కాదు. సో ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకి కూడా ఒక సర్టైన్ ఏజ్ లిమిట్ అనేది ఉంది. వాళ్ళకైతే బియాండ్ 40s కానీ ప్లాన్ చేసుకుంటే స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గిపోతుంది. సో మీరు ప్లాన్ చేసుకునే వాళ్ళు 40s లోపల చేసుకోవడం చాలా మంచిది. అదే కాకుండా ఫాదర్ ఏజ్ కనుక ఎక్కువ ఉంటే బేబీస్ కి జెనెటిక్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లం అనేది ఉంది. అండ్ ఎంగేజ్ లో మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి, అమ్మాయిల్లో చాలా మందికి అనీమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల బేబీ కూడా న్యూట్రిషన్ తక్కువతో, అనీమియాతో, ఇంకా డెవలప్మెంటల్ డిలే కానీ లేదా ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉండడం లాగా పుడుతుంటారు. అండ్ ఇదొక్కటే కాకుండా మదర్ కి కూడా ప్రెగ్నెన్సీ టైంలో అబ్నార్మల్ గా బ్లీడింగ్ అవ్వడము, ఫిట్స్ లాంటివి, లేదా ఆఫ్టర్ డెలివరీ కూడా ఎక్సెసివ్ బ్లీడింగ్ అయిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ టీనేజ్ లో మ్యారేజెస్ అవడం వల్ల ఎడ్యుకేషన్ అప్పటికే అయిపోయి ఉండదు, ఇంకా కెరీర్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు, ఇంకా ఎమోషనల్లీ డ్రైన్ అయిపోయి ఉంటారు. అండ్ పిల్లల గ్రోత్ కి వాళ్ళు ఫోకస్ చేయలేరు. అందుకే ప్రెగ్నెన్సీ అనేది టీనేజ్ లో కానీ బియాండ్ 30s కానీ హెల్త్ పరంగా కానీ సోషల్ గా కానీ మంచిది కాదు. సో ద బెస్ట్ టైమ్ టు కన్సీవ్ ఈస్ 21 to 29 ఇయర్స్. సో ఇదండి ఈ రోజు వీడియో. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సౌమ్య. ఈ రోజు వీడియో ఏంటంటే